సార్ అట్లాగే చూస్తే కనుక 100 రోజులు కంప్లీట్ అయింది సార్. ఏంటి అసలు 100 రోజుల పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 100 రోజులు ఎన్ని మార్క్స్ వేస్తారు సార్? మార్కుల కన్నా 100 రోజుల పరిపాలన ద్వారా ఒక ప్రభుత్వాన్ని నిర్ణయించలేము. 100 రోజులు అనేది చాలా షార్ట్ పీరియడ్. కానీ ప్రభుత్వ గమనం, ప్రభుత్వ ఆలోచనలు మాత్రం మనం అర్థమవుతాయి. చంద్రబాబు నాయుడు గారు భారీ మెజారిటీ విజయం సాధించిన తర్వాత కొన్ని విషయాల్లో సానుకూల అంశాలు ఉన్నాయి. ఉదాహరణకు సూపర్ సిక్స్ లో భాగంగా సామాజిక పెన్షన్స్ ను పద్ధతిగా ఇస్తున్నారు. రేపేం చేస్తారో పక్కన పెడితే ఈ రోజు పద్ధతిగా ఇస్తున్నారు. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ అద్భుతాలు ఏం జరిగినా జరగకపోయినా ఒక్కొక్కరిది మోడల్ ఎట్లుంటుందని ప్రజలు కొంచెం నడుస్తుంది అడ్మినిస్ట్రేషన్. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఇండోర్ ఎక్కువ ఉంటారు, ఇన్ కెమెరా ఎక్కువ ఉంటారు. చంద్రబాబు గారు క్యాబినెట్, ఆ తర్వాత ప్రెస్ మీట్లు, ఆయన కూడా రెగ్యులర్ గా ప్రెస్ యాక్సెస్ అవడం వల్ల ప్రభుత్వం నడుస్తా ఉందనే భావన అయితే కలిగింది. రెండోది ప్రజలకి పార్టీ చంద్రబాబు గారు అందుబాటులో ఉన్నారు, బాగుందనే మెసేజ్ వెళ్ళింది. ఇట్లాంటి ఒక సానుకూల అంశాలు ఈ ప్రభుత్వంలో ఉన్నాయి. కానీ ప్రజల్లోకి వెళ్తే ఈ ప్రభుత్వం పట్ల ఒక ఒక రకమైనటువంటి నెగిటివిటీ, ప్రభుత్వం మంచిది కాదు అనేది అప్పుడే రాదు. కానీ ఇందుకైనా ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నదనే భావన కొన్ని పట్ల కనపడ్డాయి. జగన్మోహన్ రెడ్డి యొక్క జగన్ నామస్మరణ ఎక్కువైపోయి చంద్రబాబు గారి మార్పు కనపడలేదు. ఈ ప్రభుత్వం నాకు కనపడింది 100 రోజుల్లో జగన్ నామస్మరణ ఎక్కువైపోయింది, చంద్రబాబు గారి మార్పు కనపడలేదు. ఏదైనా 100 రోజుల్లో ఏదో చేస్తున్నాడు అనే అభిప్రాయం కలగాలి, ఏమి చేయట్లేదనే అభిప్రాయం. దీనికి కారణం ఏంటంటే గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో చూడాల్సిన ముద్ర ఏంటంటే ఇది చంద్రబాబు మార్పు అని. కానీ వాళ్ళకి అనుకూల మీడియా కావచ్చు, చంద్రబాబు గారి శ్వేతపత్రాల ద్వారా పదే పదే ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం ద్వారా ఇది ఎక్కువైపోయి చంద్రబాబు గారి మార్పు కనపడలేదు. ఇది ఆ పార్టీకి అంత మంచి. రెండో అంశం ఏంటంటే రెడ్ బుక్, సూపర్ సిక్స్. ఇక్కడ ప్రజలు తెలుగుదేశం పార్టీ అనొచ్చు, మేము ఎలక్షన్ లో చెప్పాము, అదుపు తప్పిన అధికారులు, నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేసిన అధికారులు, దుర్మార్గంగా వ్యవహరించిన వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎలక్షన్ లో చెప్పాము, అదే రెడ్ బుక్ అనడం నేను తప్పట్ను. కానీ ప్రజలు రెడ్ బుక్ చూసి ఓటేయలేదు, సూపర్ సిక్స్ చూసి ఓట్లేశారు. కాబట్టి సూపర్ సిక్స్ అమలు చేస్తూ రెడ్ బుక్ వైపు వెళ్తే ఉంటుంది. ఆ సూపర్ సిక్స్ ని రెడ్ బుక్ డామినేట్ అది రాంగ్ స్కీమ్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది ఒకటి అంశం. రెండో అంశం కొన్ని సూపర్ సిక్స్ లో 5 అమలు చేశారు, మిగతా 5 అమలు లేదు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి 4 ఏళ్ళు ఇచ్చినారు, లేదా ఇంకొక 3 నెలలకు కూడా నిధులు వచ్చినాయి కదా, అట్లాంటివి ఉన్నాయి. ఇది నిజమే కావచ్చు. ఎప్పుడు కూడా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ కంటిన్యూ కావాలి, కొత్తవి లేట్ అయినా ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు అమ్మఒడి ఆన్ గోయింగ్, రైతు భరోసా ఆన్ గోయింగ్, సామాజిక పెన్షన్స్ ఆన్ గోయింగ్. అంటే వీటి వరకు కంటిన్యూ చేస్తాం, మిగతా వాటిని మనం ఏదైనా మాట్లాడితే అర్థం ఉంటుంది తప్ప ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తే మాత్రం రాంగ్ మెసేజ్. కాబట్టి రెడ్ బుక్ కాకుండా సూపర్ సిక్స్ డామినేట్ చేస్తేనే ఈ ప్రభుత్వానికి మంచిది. సూపర్ సిక్స్ ని రెడ్ బుక్ డామినేట్ చేస్తున్నట్టుగా ఒక వాతావరణం వచ్చింది. ఇది అధికారంలో ఉన్న వాళ్ళకి అంత మంచిది కాదు. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us. ముఖ్యమంత్రి గారి స్టాక్స్ పైన కూడా ఏదో విచారణ చూడాలి. ఏం సార్ అసలు దాని వెనకాల రహస్యం ఏంటి, ఫ్యాక్ట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ నిన్న ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. సాక్షి యాజమాన్యం వైఎస్ భారతి గారి సారథ్యంలో నడుస్తుంది, అంటే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి భార్య నడుపుతున్న పేపర్ కాబట్టి ఆ పేపర్కు ప్రభుత్వం అధికారాన్ని ఉపయోగించుకొని మేలు చేసింది నిబంధనలకు వ్యతిరేకంగా. కాబట్టి వాటిపైన విచారణ జరపాలని కేబినెట్ తీర్మానం చేసినట్టుగా మంత్రి గారు ప్రకటించారు. దీంట్లో ప్రాథమికమైన అంశం ఏంటంటే 2 ఆరోపణలు. ఒకటి, పత్రికా ప్రకటనలు ఎక్కువ మొత్తాలలో సాక్షికి ఇచ్చారని. అదేవిధంగా రెండోది, వాలంటీర్ల ద్వారా ఇచ్చే సర్క్యులేషన్ లో కూడా సాక్షి పేపర్ని చొప్పించి దాదాపు 500-600 కోట్లు ఆయాచిక లాభాన్ని సాక్షికి ఇచ్చారు. కారణం ముఖ్యమంత్రి భార్య నడుపుతుంది కాబట్టి అని వాళ్ళు చేసిన అలిగేషన్ కనిపిస్తా ఉంది. అయితే ఐఎన్ఆర్ మినిస్టర్ ఎవరైతే పార్థసారథి గారు ఉన్నారో వారు అసెంబ్లీలో చేసిన ప్రకటన ఒకసారి చూడాలి. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 2014 నుంచి 2024 వరకు, 19 నుంచి 24 వరకు ఈనాడు పత్రికకి దాదాపు 200 చిల్లర కోట్లు యాడ్స్ ఇచ్చారు. సాక్షి పత్రికకు 300 చిల్లర కోట్లు యాడ్స్ ఇచ్చారు. వాళ్ళకి మధ్య 100 కోట్ల దాకా తేడా ఉంది. ఆంధ్రజ్యోతికి దాదాపు 29 కోట్లు 30 కోట్లు ఇచ్చారు. ఇది 3వ ప్లేస్ లో. ఇక్కడ లాజిక్ ఏంటంటే
టాప్ 2 తెలుగు మీడియాలో టాప్ 2 పత్రికలకు ఎనీ టాప్ 2 వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వచ్చని ఒక నామ్స్ పెట్టుకున్నారు. సాక్షి, ఈనాడు టాప్ 2, టాప్ 1 and 2లో ఉంటాయి. వాళ్ళిద్దరికి ఈక్వల్గా ఇచ్చినారు. అంటే ఈనాడు కన్నా సాక్షికి ఎక్కువ కనిపిస్తుంది, కానీ ఈనాడుకి ఇచ్చింది 3.5 సంవత్సరాలు. చివరి 1.5 year ఈనాడు సంస్థే మాకు వద్దు, మేము ప్రచురించము, మేము ఈ ప్రభుత్వానికి వ్యతిరేకమైన లైన్ తీసుకునేసింది. డైరెక్ట్గా లెటర్ ఏదో రాసినట్టున్నారు, మేము వేయము యాడ్స్ అని. బహుశా ఈ 1.5 years ఉంటే సాక్షికి సమానంగా వాళ్ళకి కూడా యాడ్స్ ఇచ్చుంటారు. అంటే ఇది కనిపిస్తుంది. కానీ ఆంధ్రజ్యోతికి మాత్రం చాలా తక్కువ ఇచ్చారనేది వాస్తవం. కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 14 నుంచి 19 వరకు ఈనాడికి దాదాపు 160 కోట్లు 200 కోట్లు ఇచ్చినారు. సాక్షి సెకండ్ ప్లేస్ లో ఉన్న సాక్షికి 30 కోట్లు దాకించినారు. ఆ మూడో ప్లేస్ ఉన్న ఆంధ్రజ్యోతికి 70 కోట్లు దాకించినారు. 62-65 కోట్లు ఇచ్చారు, రెట్టింపు ఇచ్చారు సాక్షి. మరి దాని అంటే చూడాలి. కాబట్టి ఈ రెండిట్లో అర్థమయ్యేది ఏంటి? ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈ మీడియాను చూసే విషయంలో రాజకీయంగా చూస్తున్నాయని వాస్తవం. వైసీపీ కానీ తెలుగుదేశం ఇంకా ఎక్కువ చూస్తాం. ఈనాడు పత్రికకి సాక్షికి సమానంగా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు, ఆంధ్రజ్యోతి తక్కువ ఇచ్చినాడు, నో డౌట్ ఎట్ ఆల్. రాజకీయ కోపం కూడా ఉండొచ్చు. ఈ పక్క ఈనాడుకి ఆంధ్రజ్యోతికి మీరు ఎక్కువ ఇచ్చారు, సాక్షికి మూడో ప్లేస్ లో ఉన్న ఆంధ్రజ్యోతికి సగం ఇచ్చారు, రెండో ప్లేస్. ఇది వాళ్ళతో పోల్చుకుంటే మీరు ఎక్కువ చూపించినట్టే కదా.